వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కార్తీక పౌర్ణమికి దీపారాధన చాలా ముఖ్యమని చెప్తారండి. అందులోనూ ఎన్ని దీపాలు మనం వెలిగించాలి, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, ఏ ద్రవ్యాన్ని మనం వినియోగించాలి, ఇలా చాలా సందేహాలు ఉంటాయి కదా. అలాగే పౌర్ణమి రోజున దానాలు చేయటం కూడా చాలా ముఖ్యం. ఎంతో విశిష్టత ఉండి దానాలకని చెప్తూ ఉంటారండి. ఏమిటా విశిష్టత? మనం ఏవి దానంగా ఇస్తే మంచిది, మనకు కలిగేటువంటి ఫలితం ఏంటి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం మేమైతే. అంటే గురుగారు, సోమవారాలు ఎంత విశిష్టమో మొత్తం ఈ మాసంలో చూసుకుంటే చాలా ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి అని చెప్తారండి. మా అందరికీ బాగా తెలిసింది ఏంటంటే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాము, ఖచ్చితంగా దేవాలయానికి వెళ్తాము. ఇంకొకటి నియమంగా చేసేది ఏమిటంటే 365 ఒత్తులు వెలిగిస్తామండి. ఇలా వెలిగిస్తే సరిపోతుందా? పౌర్ణమి మేము ఇలా చేసుకుంటే చాలా? ఉన్నటువంటి పౌర్ణమిలలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత. కార్తీక పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ. అంటే ఈ అరుణాచలం అనేటువంటిది కొండ ఏదైతే ఉందో అది మనకు కుజగ్రహం నుంచి ఒక కొండ, ఒక ముక్క పడి ఆ ప్రదేశంలో పడింది, అగ్నికారక గ్రహం. అందుకనే ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో వస్తుంది. కృత్తికా నక్షత్రం అనగానే మనకు అగ్ని నక్షత్రం అది. ఈ కృత్తికల ద్వారా పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. అందుకని కార్తీక మాసము ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా కూడా చెప్పబడి ఉంటుంది. అందుకని ఈ కార్తీక పౌర్ణమికే అన్ని పౌర్ణమిలలో గిరి ప్రదక్షిణ చేస్తే ఈ కార్తీక పౌర్ణమికే ఎక్కువగా విశేష గిరి ప్రదక్షిణ. ఆ యొక్క జ్వాలని నమస్కారంగా దీపాన్ని చూసినా సమస్త పాపములు తొలగిపోతాయని చెప్పి కాబట్టి కృత్తికా దీపం అని అంటారు. అంటే సాక్షాత్తు అది కుజగ్రహం అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య క్షేత్రమే. అది కార్తీక మాసంలో అదొక ప్రత్యేకత. కానీ అన్ని దేవాలయాలలో ఈ కార్తీక పౌర్ణమి రోజున చాలామంది చేసేటువంటిది ప్రధానంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారము దీప ప్రజ్వలనము, దీపదానము, అమలకా దానము, అలాగే ఒక పురాణం ఉంటుంది, ఆ పురాణాన్ని దానం చేయాలి. అవన్నీ విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించుకుందాం. సాలగ్రామ దానము, జ్వాలాతోరణం గుండా జ్వాలాతోరణ దర్శనము, జ్వాలాతోరణం గుండా చేయడం. అయితే విధి విధానంగా చూసినప్పుడు ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు రోజున కాబట్టి బ్రహ్మ ముహూర్తంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మము వేసి అక్కడ మధ్యలో ఆ యొక్క పుష్పములు, పసుపు, కుంకుమ పెట్టి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క శివారాధన చేసుకోవాలి. ఆ రోజున ఉదయం చేసుకోవాలి. వీలైతే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేమండి, మేము అనారోగ్యం అనుకున్నప్పుడు భోజనం చేయవచ్చు. కానీ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో దీపారాధన, దీపదానం అనేటువంటిది చేయాలి. కాబట్టి 1 గంట కల్లా భోజనం చేసే అలవాటు ఉంటే చేసుకొని 5 గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయం సమయం కల్లా కూడా శివాలయంలోకి వెళ్ళాలి. శివాలయంలో మొట్టమొదటగా ఏం చేయాలి? ఆ ప్రదోషకాల సమయంలో దీప ప్రజ్వలనం చేయాలి. ఈ దీప ప్రజ్వలనం అనేటువంటిది సాధారణంగా అందరూ చేసేటువంటిది ఏంటంటే ఆవు నేతితో దీపారాధన, ఆవు నేతిలో ముంచినటువంటి 360 ఒత్తులని చేస్తారు. అన్ని సిద్ధం చేసుకుని వెళ్తారు. కానీ చాలా మంది చేసేటువంటి తప్పేంటంటే 365 ఒత్తులు కాదండి, 720 ఒత్తులు దీపారాధన చేయాలి. అవును. ఎందుకనంటే ప్రతి మాసానికి 30 రోజులమ్మా, తెలుగు మాసాలు 12 మాసాలు ఇంటూ 30 రోజులు 360. ఈ 365 ఎందుకు వచ్చాయంటే ఇంగ్లీష్లో మనకున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము ఒక నెల 31, ఒక నెల 28, ఒక నెల అట్లా ఆ విధంగా వచ్చింది. కాబట్టి మనం సంవత్సరాన్ని ఆ విధంగా లెక్కేసుకుంటాం. కానీ దేవతా పూజల్లో ఆ విధంగా లెక్కేసుకొని చెప్పాలి. అందుకనే మన హిందువులము తప్పు చేసేది ఇక్కడే దీపారాధనలో 360 వెలిగించాలి. కానీ 360 వెలిగించాలని చెప్పి 365 వెలిగిస్తున్నారు. ఈ 360 వెలిగించాలన్నాను కదా, ఆ 360 అంటే జోడు ఒత్తులతో 360 కావాలి. అందుకనే 720 ఒత్తులు పెడితే 360. అంటే ఇందులో ఏంటంటే అంతరార్థము, ఆ కార్తీక పౌర్ణమి రోజున చేస్తే సంవత్సరం అంతా చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది కదా దీపారాధన.
అందరము 360 అంటే ఒక ఒత్తితో దీపారాధన చేస్తున్నట్టు ఫలితం. కానీ దేవతా పూజల్లో ఒక ఒత్తితో దీపారాధన కాదు కదా, 2 ఒత్తులతో దీపారాధన చేయాలి కదా. అందుకని 360 ప్లస్ 360 అంటే 2 కట్ట ఒత్తులు, 2 కట్ట ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇక ముఖ్యంగా ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ దీపారాధనలో చాలా గందరగోళం ఉంది. చాలా మంది ఏంటంటే ఈ మధ్య చూసారా మీరు, అసలు ఈ ప్రసార మాధ్యమాల్లో కొత్త ప్రమిదలు కొనుక్కోవాలని ఒకళ్ళు, లేదంటే పాతకాలము పాత దీపాలే వెలిగిస్తే చాలని చాలా మంది చెప్తున్నారు. కానీ వాస్తవానికి దీప ప్రజ్వలనం అనేటువంటిది చేసేటప్పుడు ఎక్కడా కూడా కొత్త దీపాలే కొనుక్కొని వెలిగించమని ఎక్కడా చెప్పబడలేదు. మన సంతోషం కోసం కొత్తది వాడవచ్చు, తప్పులేదు. ఆ కొత్త దీపాలని, పాత దీపముని తిరిగి మళ్ళీ వినియోగించుకోవచ్చు. ఎలా వినియోగించుకోవాలంటే దీపాన్ని అంతా మసి ఉంటుంది కదమ్మా, చక్కగా కడిగి ఆవు పాలతో శుద్ధి చేసి చక్కగా మళ్ళీ ఆ పాత దీపాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇక చాలామంది చాలామంది చేసేది ఏంటంటే ఆ ఒత్తి సగం మారిపోయి ఉండగానే మళ్ళీ ఇంకొక ఒత్తి వేస్తారు. అలా చేయకూడదు, మళ్ళీ కొత్త ఒత్తి వాడాలి. ఆ పాత ఒత్తిని మళ్ళీ పైకి లాగి మళ్ళీ వెలిగిస్తారు, అలా చేయకూడదు. కాబట్టి పాత ప్రమిద వాడినా మళ్ళీ కొత్త ఒత్తి వేయాల్సిందే. ఇక కొంతమంది కొంత నూనె ఉండంగా మళ్ళీ కొంత నూనె పోసి మళ్ళీ వెలిగిస్తారు. కానీ ఆ విధంగా కూడా చేయకూడదు. ఆ నూనె ఉన్నప్పుడు ఆ నూనెని పక్కకు పడవేసి చక్కగా శుభ్రపరిచి మళ్ళీ కొత్తగా నూనె. అయితే చాలామంది చేసేది ఏంటంటే ఈ నూనె విషయంలో దీపారాధన నూనె అని చెప్పి ఆ బ్రాండ్ పెట్టి అమ్ముతున్నారు. ఇవి వాడకూడదమ్మా. ఇవి సమస్తమైనటువంటి అన్ని ప్రాణుల యొక్క ఎముకల నుంచి ఉడకబెట్టగా తయారై పైకి తేలినటువంటి తెడ్డె లాంటి నూనెని తీసుకొచ్చి చాలా చీప్గా పెడతారు. అందుకని దీపారాధన నూనె అంటే 80 రూపాయలకి 75 రూపాయలకి 1 లీటర్ దొరుకుతుంది. తక్కువ రేటుకి ఎందుకు వస్తుందా అని అంటే ఆలోచించండి. నువ్వుల నూనె ఎందుకో రాదు, ఆవు నూనె ఎందుకో రాదు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెని వాడవచ్చు. ఇప్పుడు ఆవు నెయ్యి కూడా కల్తీనేనమ్మా. కాబట్టి స్వచ్ఛమైన అనగా గోశాలలో తీయబడినటువంటి ఆవు నేతితో దీపారాధన చేస్తే పుణ్యం. స్వచ్ఛంగా గానుగ నూనె దగ్గర తీసినటువంటి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే పుణ్యం. ఇక ఈ యొక్క నూనెల్లో ఇవే నూనె వాడమని చెప్పబడలేదు, కానీ 2 నూనెలు మాత్రం శ్రేష్టమని చెప్పబడింది. అది ఆజ్యము అంటే గోఘృతము, ఆజ్యము కూడా కాదు, గోఘృతం అంటారు. గోవు నుంచి వచ్చింది గోఘృతం. ఆజ్యం అంటే అజహ అంటే మేక, మేక పాల నుంచి తీసినటువంటి నేతితో ఆజ్యం అంటారు. ఆజ్యం అనకూడదు. గోఘృతం అనగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఇవి 2. ఇక మధ్యమము చెప్పబడినటువంటిది అంటే విప్ప నూనె వాడవచ్చు, ఆముద నూనె వాడవచ్చు, వేప నూనె వాడవచ్చు, అలాగే కొబ్బరి నూనె కూడా వాడవచ్చు. ఈ 4 కూడా వాడవచ్చు, లేదా అన్ని కలిపిన దాంతో కూడా దీపారాధన చేయవచ్చు. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క ప్రధానంగా ఈ దీపారాధన అనేటువంటిది చేసేటప్పుడు ఒక శ్లోకముని చదువుకుంటూ చేయాలమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు ఈ కింది శ్లోకాన్ని చదువుకోవాలమ్మా. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతు నిత్యం స్వపచాహి విప్రాహ. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటంటేనమ్మా, ఈ శ్లోకంని చదవలేకపోయినా ఇప్పుడు చెప్పబోయేటువంటి భావాన్ని మనసులో చదువుకుంటూ చేసినట్లయితే దీప ప్రజ్వలన ఫలితం దక్కుతుంది. అంటే ఈ కార్తీక మాసములో దేవాలయంలో గనక లేదా తులసి బృందావనం దగ్గరనైనా దీపారాధన చేసినటువంటి మానవులకి ఈ మానవులతో పాటు ఈ దీపాన్ని క్రిమికీటకాదులు చూస్తారు, జలచరంలో ఉన్నటువంటి ప్రాణులు చూస్తారు, వృక్షము కూడా ప్రాణియే, వృక్షము చూస్తుంది. అలాగే సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు, ఆకాశంలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి పితృదేవతలు అందరూ ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు ఆ వారసులు కూడా వెలిగించేటప్పుడు ఆ పితృదేవతలు కూడా చూస్తారు. వాళ్ళకందరికీ కూడా ఉత్తర క్షణమే మోక్షము కలుగుగాక అనే భావంతో చేయాలి. ఇక ఈ దీపపు కాంతిలో క్రిమికీటకాదులు కొన్ని పడి చనిపోతాయి తెలియకుండానే. అటువంటి దీపపు కాంతిలో భస్మమైనటువంటి ప్రాణికి ఉత్తర క్షణమే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందమ్మా. ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా సంధ్యా సమయంలో చేయాలి. అంటే 6:04 సూర్యాస్తమయం అయితే 48 నిమిషాలు, అంటే 6:04 నుంచి 6:52 మధ్య కాలంలో చేసేయాలి దీపారాధన. ఇంటి దగ్గర అండి, దేవాలయానికి వెళ్ళి ఇంటి దగ్గర చేయవచ్చు, తులసి బృందావనం దగ్గర చేయవచ్చు, దేవాలయంలో చేయవచ్చు, ఎక్కడ చేసినా ఫలితం ప్రదేశాన్ని బట్టి ఫలితం యొక్క మహత్యం మారుతూ ఉంటుంది. కాబట్టి దేవాలయంలో చేస్తే విశేషం. ఈ సమయం ఒకటి గుర్తుంచుకోండి.
అలాగే ఉసిరిక దీపం వెలిగిస్తూ ఉంటారండి ఈ రోజున. ఉసిరికాయ పైన ఒక్క ఒత్తి పెడుతూ ఉంటారు, లేకపోతే పువ్వు ఒత్తులు అంటారు కదా అవి, లేకపోతే 2 ఒత్తులు పెడుతుంటారు. అసలు ఉసిరి దీపం ఎలా పెట్టాలి? ఉసిరి దీపం అన్నప్పుడు చాలా మంది చేసేటువంటిది ఏంటంటే లోపల ఉన్నటువంటి గింజని తొలిచి వేసి అందులో ఆవు నెయ్యి వేసి పెడుతుంటుంటారు. అంటే నిమ్మకాయ డొప్పని ఇలా తీసి ఎలా అయితే పెడతామో అలా. కానీ ఉసిరికకు అలా పెట్టకూడదు. ఉసిరికను ఏ విధంగానైతే తీసుకొస్తామో చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ ఉసిరిక మీద ఒక ఒత్తి, ఆ ఒక ఒత్తిని ఆవు నెయ్యిలో తడిపి దీపారాధన చేయాలి. కొంతమంది పిండి దీపారాధనలు కూడా చేస్తారు. పిండి దీపారాధన చేసేటప్పుడు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వాడతారమ్మా. ఆ వాడినప్పుడు అందులో స్వచ్ఛమైన ఆవు పాలు వేసి బెల్లం కూడా కొద్దిగా వేసి అదంతా కూడా కచాపిచిగా నలిపి కుందిగా దీపంలాగా తయారు చేసి ప్రమిదలాగా తయారు చేసి అందులో ఆవు నెయ్యితో దీపారాధన చేసి వేయొచ్చు, లేదా ఒక ఒత్తి దీపారాధన అయినా చేయవచ్చు. ఆ విధంగా చేయవచ్చు. ఈ కట్టవత్తులు కూడా అలా చేయొచ్చునమ్మా, తప్పేమీ లేదమ్మా. అంటే ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఒక సందేహం చాలా మంది. ఆ శివాలయంలో సాయంకాల ప్రదోషకాల సమయంలో అర్చన చేయాలి. బిల్వ దళాలతో అర్చన చేస్తే ధనము సామ్రాజ్యము ప్రాప్తి అవుతుంది. అలాగే దూర్వము అనగా గరికలతో గనక అర్చన చేస్తే సమస్తమైనటువంటి ఉపద్రవాలు తొలగిపోతాయి. ఇంకా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క త్రిపురాసులను సంహరించిన క్షేత్రము త్రిపురాంతకంలో సాక్షాత్తు ఈశ్వరుడే ఆ త్రిపురాసుల సంహారం జరిగింది. అటువంటి త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, శనిదోష పరిహారాలకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక జిల్లేడు పుష్పాలతో, శ్వేత జిల్లేడు, తెల్ల జిల్లేడు పుష్పాలతో చేస్తే సమస్త శత్రుబాధలు, ప్రయోగ బాధలు తొలగిపోతాయి. కాబట్టి కరవీర పుష్పంలో అంటే గన్నేరు పుష్పంలో అనగా పచ్చగన్నేరు, బిళ్ళగన్నేరు కాదమ్మా, మామూలుగా పూజకు చేసే గన్నేరు పుష్పములతో గనక అర్చన చేస్తే ఇష్టకన్య, ఇష్ట వరప్రాప్తి అంటే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు. ఈ విధంగా అనేక పుష్పాలతో అర్చన ఆ రోజున సాయంకాల సమయంలో చేయవచ్చు. ఇక ముఖ్యంగా కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దానము చాలా విశేషమమ్మా. దానాది కార్యక్రమాలు చేయాలి. సాలగ్రామ దానము అనేటువంటిది ఒకటి బ్రాహ్మణుడికి, ఒకటికి దేవాలయంలో సాలగ్రామ దానం చేయాలి. అలాగే దీపదానము కూడా బ్రాహ్మణుడికి, ఈ యొక్క సంబంధించినటువంటి బ్రాహ్మణుడికి మరియు దేవాలయంలో విష్ణు ఆలయం, శివాలయంలో దీపదానం చేయాలి. దీపదానం చేసేటప్పుడు కూడా ఆ దీపములో ఆవు నెయ్యి వేసి ఒత్తి 2 ఒత్తులు వెలిగించి సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళ సంకల్పాలు చెప్పుకొని దీపదానం చేయాలి. ఇక తరువాత ముఖ్యంగా ఉసిరిక దానం, అమలక దానం కూడా చేస్తే చాలా ఆరోగ్యం అమ్మ. ఉట్టిగా ఆ బుట్టలో పెట్టి ఆ ఉసిరిక శక్తి కొలది 1/4 కిలోనా, 1/2 కిలోనా, కిలోంబావా, అది మీ యొక్క శక్తి కొలది వీక్షించే ప్రేక్షకుల. ఆ ఉసిరిక దానం కూడా చేసిన చాలా ఫలితం. దేవాలయం దగ్గర ఇవ్వమంటారండి? దేవాలయంలోనే ఇవ్వాలమ్మా. లేకపోతే బ్రాహ్మణుని పిలిపించుకొని ఇవ్వచ్చు. దానిమ్మ పండ్లు గనక దానము చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ ఇంట లక్ష్మీదేవి జన్మిస్తుంది పౌర్ణమి రోజు. అది లేదా ధనపరమైనటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు బిల్వార్చన చేసి అనగా మారేడు దళంతో అర్చన చేసి దానిమ్మ పళ్ళు దానం చేస్తే వారికి అచిరకాలంలో వాళ్ళకున్న అప్పులు తొలగిపోతాయి, ధనం సంప్రాప్తమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ మార్కండేయ పురాణాన్ని గనక దానం చేయాలమ్మా. ఈ మార్కండేయ పురాణం దానం చేస్తే వాజపేయ యాగము చేసిన పుణ్య ఫలితం దానం చేసిన వాడికి ఈ కార్తీక పౌర్ణమి రోజున వస్తుంది. అది ఎందుకనంటే మహాయాగాలలో సోమయాగము, మన వాజపేయ యాగము, పౌండరీక యాగము, ఈ 3 యాగాలు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతితో సమానమైనటువంటి స్థితి కలుగుతుంది. రాష్ట్రపతి వస్తే ప్రోటోకాల్ ఏ రాష్ట్రానికైనా ఎలా అయితే వెళతాడో, ఈ 3 యాగాలు చేసినటువంటి వేద పండితుడికి అతను ఎక్కడికి వెళ్ళినా ఛత్రము, చామరము అన్ని కూడా పట్టుకుంటారు. ఆ ప్రోటోకాల్ అతను, బ్రాహ్మణులు అట్లా ముందుంటారు. అది చాలా గొప్పదైనటువంటి స్థితి అమ్మ. చాలా మంది మహానుభావులు ఉన్నారు ఈ యొక్క వాజపేయ, పౌండరిక, సోమయాగములు చేసిన వాళ్ళు. వాళ్ళని చూసినా నమస్కారం చేసినా ఆ పుణ్య ఫలితం వస్తుంది. ఆ మార్కండేయ పురాణాన్ని గనక ఆ రోజున గనక దానం చేస్తే వాజపేయ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఈ విధంగా చక్కగా చేసి ఆ శివాలయంలో జ్వాలాతోరణం ఉంటుంది. ఆ జ్వాలాతోరణం గుండా కుటుంబ సభ్యులు ముమ్మార్లు శివనామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేసినా, లోపల గుండా వెళ్ళినా అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి. ఇక దీపారాధనలో ముఖ్యంగా మనకు ఈ నక్షత్రాలు వచ్చిన తర్వాత దీపారాధన చేస్తాం కదమ్మా. 27 దీపాలు గనక
వెలిగించినట్లయితే నక్షత్ర దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. అప్పుడు ఒక్కొక్క ఒత్తి వేయచ్చండి? వెలిగించవచ్చమ్మా. చక్కగా అందులో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ విధంగా ఒక్కొక్క ఒత్తి చేయవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క అన్ని నూనెలు, ఆముదం నూనె, వేప నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా కలిపి దీపారాధన కూడా వెలిగించవచ్చు. సమస్తమైనటువంటి సన్మంగళం కలుగుతుంది. ఇలా అన్ని రకాలైనటువంటి దీపాలతో గనక చేసినట్లయితే ఆ కార్తీక పౌర్ణమి రోజున చాలా పుణ్యప్రదమమ్మ. పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా. అందుకనే ఈ పితృదేవతల యొక్క దోషములు ఉన్నటువంటి కుటుంబాలలో చాలా మటుకు వంశం అభివృద్ధికి రాదు. ఏదో ఒక రకమైన అడ్డంకి, పిల్లలకి పెళ్లి కాకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రమోషన్లు రాకపోవడం, జీవితంలో సరైన ఉద్యోగం లభించకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య అవినాభావ సంబంధాలు లేకుండా ఎప్పుడు ఉండడం, ఇల్లు కట్టుకోలేకపోవడం, ఇలా ప్రతిదీ సమస్యగా ఉంటుంది. ఆ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా. ఇంకా చెప్పాలంటే పితృదోష నివారణ పూజలు కూడా జరిపించుకుంటే మంచిది. అందుకనే ఆ పితృదోష నివారణ పూజలు ఆఖరి సోమవారం, మనకి 25వ తారీఖు రోజున అవుతుంది. ఆఖరి సోమవారం రోజున అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల యొక్క మోక్ష ప్రాప్తికి మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు ఆఖరి సోమవారం 25వ తారీఖు రోజున ఈ నెల చేయించడం జరుగుతుందన్నమాట. ఇలా కార్తీక పౌర్ణమి రోజున విధానాన్ని ఏ మానవుడైతే ఆచరిస్తాడో సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. అంతకు మించినటువంటిది ఈ శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజున శివ ప్రదక్షిణ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రదక్షిణ గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఇదే వీడియోలో, ఇదే సంబంధించినటువంటి మన సుమన్ టీవీ ఛానల్లో మనం వీడియో అనేటువంటిది వేసి ఉంటాము. శివ ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున ఎలా విధానంగా చేయాలి, అందరూ చేసే 100కి 99 మంది చేసే తప్పు శివ ప్రదక్షిణలో ఉంటుంది. కాబట్టి ఈ శివ ప్రదక్షిణ ఎలా చేయాలనేటువంటి వీడియో సపరేట్గా మన సుమన్ టీవీలో మనం చేయడం జరిగింది. తప్పకుండా ఆ శివ ప్రదక్షిణని కార్తీక పౌర్ణమి రోజున శివాలయ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలనో సంపూర్ణంగా వివరించున్నాం. దాన్ని చూసి ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శివ ప్రదక్షిణ చేయండి. మీకు ఆ ప్రదక్షిణ వివరాలు 100కి 99 మందికి తెలియదు. అందరూ కామన్గా మిస్టేక్స్ చేస్తున్నారు. మీరు ప్రదక్షిణ ముమ్మార్లు చేసినా, 100 ప్రదక్షిణలు చేసినా ఫలితము లభించదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అనగా చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రదక్షిణని చేసినటువంటి వాళ్ళకి మాత్రమే శివ ప్రదక్షిణ యొక్క ఫలితం దక్కుతుంది. కాబట్టి ఆ వీడియో సపరేట్గా చేసాము, ఆ వీడియో చూడండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. కార్తీక పౌర్ణమి రోజు దీపాలు అసలు ఎలా వెలిగించాలి, ఎన్ని ఒత్తులు, అలాగే దానాలు ఏవి చేస్తే మంచిది, ఎటువంటి ఫలితం దక్కుతుందని. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.